హాయ్ మా రాజాసాబ్ ట్రైలర్ 2.2 అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ట్రైలర్ చూసి ట్రైలర్ ఎలాగుందో చెప్పేద్దామా? నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజాసాబ్. నాకు నీ గురించి తెలుసుకోవాలని నిన్ను చాలా మిస్ అయ్యాను. చిక్కినావు, సంకమే వలను పడినావు. రాజాసాబ్, బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఒక మైసూర్ ఇక్కడ రావడమే కానీ వెళ్ళాలంటే తాత సొంతకుండా థింగ్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్ లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. చెడయ్యా, హీరోస్ ఎవరు ఎందులో వీకుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. గంగాదేవి, దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. సృష్టించుకొని ఆ వరల్డ్ నుండి ఇక్కడ వరకు యుద్ధం చేయాలి. ఇక్కడ నుండి నీ కాలు కదలాలంటే అయితే ఇప్పుడు గెటప్ ఆఫ్ రాజాసాబ్. into his trance. జోకర్. సో రాజాసాబ్ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం విజువల్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే ట్రైలర్ మొత్తానికి ఎక్స్ట్రాడినరీ ఏముందంటే క్లైమాక్స్లో వచ్చే ఆ సీక్వెన్స్ ట్రైలర్లోని జోకర్ గెటప్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ప్రభాస్ గారి జోకర్ గారి గెటప్లో అది చాలా కొత్త మేకవర్ అనిపించింది. అండ్ ఆల్రెడీ రిమైనింగ్ మేకవర్స్ అన్నీ కూడా మనం చాలా టేజెస్లో వాటిలో చూసాం. ఈ లాస్ట్ షాట్ మాత్రం ఇప్పుడుకొచ్చి ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన దాంట్లో ఒక కొత్త షాట్ నాకు తెలిసి ఈ సినిమాలోని రిలీజ్ చేసిన ప్రతి షాట్స్లో. సో అందులో చాలా డిఫరెంట్గా కనిపించారు. సో ఆ షాట్ సినిమాలో ఏదైనా మంచి సీన్ కోసం ఉపయోగించారో, సాంగ్ కోసం ఉపయోగించారో, కామెడీ సీక్వెన్స్ కోసం ఉపయోగించారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్ గారు చెదగొట్టారు. ఈ ఓవరాల్ మొత్తానికి హీరోయిన్స్కి ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వాలి. సినిమా మొత్తం ఈ ట్రైలర్ మొత్తం చూస్తుంటే హీరోయిన్స్ ఏదో సాంగ్స్ కోసం ఒక 2-3 సీక్వెన్సెస్ చూపించారు. వాళ్ళు చిన్న చిన్న సీన్స్లో కనిపించారు కానీ ముగ్గురు హీరోయిన్స్కి పెద్ద స్కోప్ ఉన్నట్టు ఈ ట్రైలర్లో ఎక్కడా కనిపించలేదు. మరి మేబీ సినిమాలు చూడ ఓన్లీ నానమ్మ మనవడు వీళ్ళిద్దరి కాంబినేషన్ మీద సినిమా మొత్తం తిరుగుతున్నట్టు మొత్తం ట్రైలర్ని మొత్తాన్ని తీసుకెళ్లారు. అండ్ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఏదో డిఫరెంట్గా ఉండబోతుందని అయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కొంచెం అంతగా ఫ్యాన్స్కి ఆకట్టుకోకపోయినా ట్రైలర్తో మాత్రం సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెంచుకునేటట్టు చేశారు. సో అలాగే ఉంది. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే January 9th వరకు వెయిట్ చేయాల్సింది. అసలు ఈ ట్రైలర్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్ మామ.